కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు మీ శరీరానికి ఆరోగ్యమును మీ ఎముకలకు సత్తువు కలుగును. ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశము నీ స్వనీతిని విడిచిపెట్టాలి. దేవుని దృక్పథాన్ని విశ్వసించటం మరియు నీతిగా జీవించటం ముఖ్యం. నిజమైన జ్ఞానము శాంతి మరియు పాపం మరియు ఆందోళన యొక్క విధ్వంసక ప్రభావాల నుండి స్వస్థతకు దారితీస్తాయి. ఒకసారి ఒక సైంటిస్టు ఓడ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఓడలో చిన్న నావలో ప్రయాణం చేయడానికి ఒక వ్యక్తితో బాడుగు మాట్లాడుకుని ఇద్దరు కలిసి ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ఓడ నావికుడిని, నీకు ఖగోళ శాస్త్రం తెలుసా, విజ్ఞాన శాస్త్రం తెలుసా, కొన్ని ప్రశ్నలు వేశాడు. నేను చదువుకోలేదు, నాకు అంత జ్ఞానం లేదు, వీటి గురించి నాకేం తెలియదు అని సమాధానం చెప్పాడు. వీటి గురించి కూడా నీకు తెలీదా, ఈ మాత్రం జ్ఞానం కూడా నీకు లేదా అనేసి అపహాస్యం చేశాడు. అడిగే ప్రశ్న అన్నిటికి కూడా ఆయన వినయంగా సమాధానం చెప్తూ అలా కొంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రం మధ్య భాగానికి వచ్చిన తర్వాత ఆ ఓడ నడిపేటువంటి వ్యక్తి, సార్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటి, నన్నే ప్రశ్న అడుగుతావా? సరే, నువ్వు ఏదైనా అడుగు, నేను ఇట్టే సమాధానం చెప్తానని చెప్పాడు. మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడు. ఆయన ఈత శాస్త్రం గురించి నాకెందుకు తెలియాలి, నాకు అంత అవసరం ఏముంది. ఇప్పుడు ఓడ మధ్యలో ఆగిపోయింది. నాకు ఈత శాస్త్రం తెలుసు కాబట్టి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతాను. మీకు తెలిసిన విజ్ఞాన శాస్త్రం, మీకు తెలిసిన ఖగోళ శాస్త్రం, మీకు తెలిసిన భౌతిక శాస్త్రాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ ప్రమాదం నుంచి తప్పించలేవు, ఈ స్థితి నుండి ఒడ్డుకి చేర్చలేవు కదా అని అడిగాను. అప్పుడు ఒక్కసారి నివ్వరపోయి సిగ్గుపడ్డాడు. కాబట్టి అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరి స్థితిని బట్టి వాళ్ళకు జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చింది అతిశయించడానికి, గర్వించడానికి కాదు, కానీ ఆ జ్ఞానం ద్వారా ఈ లోకంలో నీతి యథార్థత కలిగి బ్రతకాలి. దేవునికి భయపడి విధేయత చూపటం, చెడు నుండి వైదొలగడం అనేది మన జీవితానికి దీవెన, మన జీవితానికి ఆరోగ్యకరము, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు ప్రభా. ఉదయకాలంని నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచాం. మేము కూడా మాకు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నాన్న మీ మీద ఆధారపడి ఇంకా నీతి యథార్థత కలిగి జీవించి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేసి భయం తెచ్చుకోమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.